ఎంసీఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎండోల్మెంట్లో ఉన్న భూమిలో రెవెన్యూ సిబ్బంది చెట్లు నరికివేయడంతో ఇది ఆక్రమణ అంటూ సంబంధిత దళిత రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద కుటుంబంతో సహా పెట్రోల్తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం తహసీల్దార్ కేంద్రాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువు కేజీబీవీ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. బాలికలు నెలసరి సమయంలో సిబ్బందిని శానిటరీ ప్యాడ్లను అడిగితే పీరియడ్స్ చూపించమంటూ వేధించారని విద్యార్థులు వాపోయారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు నియోజకవర్గ ప్రముఖ పారిశ్రామికవేత్తలు కోలా సోమశేఖర్, శివకుమార్ మరియు ప్రముఖ కొలంబియా ఏషియా హాస్పిటల్ డైరెక్టర్ పవన్ కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిరివేలు చిన్నారాయల్ ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎస్ఆర్పురం మండలం ఎస్ఆర్పురం రెవెన్యూ లెక్క దాఖలకు చెందిన సర్వే నంబర్ 179లో 2 ఎకరాల 22 సెంట్లు సాగులో ఉందని ఎస్ఆర్పురం మండలం పాతపాలెం దళితవాడికి చెందిన శాంతి వెంకటేశులు నాగయ్య కుటుంబ సభ్యులు చంటి పిల్లలతో సహా పెట్రోల్ బాటళ్లు రెవెన్యూ సిబ్బంది నరికివేసిన చెట్లను తీసుకొచ్చి సంబంధిత తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత భూములు అనుభవంలో ఉంది, నాకు ఎటువంటి ప్రచారం ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది మూకుమ్మడిగా వచ్చి పొలంపై ఉన్న టెంకాయి, మామిడి ఇతర చెట్లను నరికివేశారని, రెవెన్యూ సిబ్బంది న్యాయం చేయాలని కుటుంబ సమేతంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. అణువు లేకుండా నీళ్లు తాగి చేసుకున్నాం. ఆ రాళ్ళు వేసేదానికి, ఆ చుట్టూ పెట్టేదానికి ముక్కాలు బాగా చెరువు అంతా పూర్తి అంటారు. ఆవరాజు ఏడుకుంటున్నాడు, తలారి ఆడుకుంటున్నాడు, విఆర్ ఆడుకుంటున్నాడు. గుట్టు చుట్టూ ఉంది కదా, గుట్టు చుట్టూ ఉంది కదా, చెరువు దాకా ఉంది కదా, చెరువు దాకా మేము చేసి ఉండొచ్చు కదా. కొడుకు ఉండేది ఇప్పుడు 30 ఏళ్ళుగా తలారి అయినారు. లాభం ఉన్నాయి, లాభం ఒక లేదు. అప్పుడు ఊళ్ళో వాళ్ళకు గుడ్లు వేసేదానికి గ్రామం వాళ్ళంతా ఇట్లా తోలేస్తే లేదు చెరువులకి మేస్తా పోతా వస్తా ఉండింది. అప్పుడు దీనికంతా పటాయి ఇచ్చేది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది, ఇదంతా చేసి దోవకుడు లేకుండా చేసి ఉండదు. ఇప్పుడు అది గుడ్లు వేసేదానికంటే అప్పుడు మేస్తా చెరువులోకి పోయి చెరువులో ఇచ్చి వస్తా ఉండింది. ఆ దోవ అంతా ఆడిపోయింది. తలారి ఆడిపోయినారు, విఆర్ ఆడిపోయినాడు, ఎంఆర్ఏ ఏమైనారు, వీళ్ళంతా ఆడిపోయి ఉన్నారు. చెప్పండి, మీరు న్యాయం చేస్తారా? నేను చెప్పినాము మీకు ఇది ఇప్పుడు ఈ రోజు పెట్టినారే, ఆ రోజు వీళ్ళు ఎట్లా తీసుకున్నారు? వాళ్ళ గానీలు ఉన్నాయి, వాళ్ళ సెట్లు ఉన్నాయి. ఇప్పుడు నా మాది టిప్పేసి ఇప్పుడు 30
మాది ఎస్ఆర్పురం మండలము పాతపాలెం అరిజినవాడ. మేము గత 30-40 ఏళ్ళుగా పైరు చేస్తూ ఉన్నాము. శనగ, రాగి, చెరుకు, ఇవన్నీ మామిడి తోట, టెంకాయ చెట్లు, పట్టు చెట్లు అన్నీ నాటి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు మా ఆఫీస్ సిబ్బంది వచ్చి కత్తి ఎత్తుకొని మొత్తం చెట్లన్నీ నరికి గడపారతో పొడిచి ఉండారు. ఇది ఏమి న్యాయం సార్? మీరే మాకు న్యాయం చేయాలి. మా పిల్లకాయలు మేమంతా బాధపడి ఎన్నో ఇబ్బందుల్లో ఇప్పుడు కూడా మాకు ఇది లేకుండా మేము పై సాగుబడి చేసుకుంటూ ఒకరి దీనికి పోకుండా మా జీవనం మేము చేసుకుంటున్నాము. మమ్మల్ని ఈ మాదిరి కడుపు కొట్టే పనులు చేశారు. ఎంఆర్ఓ గారికి వాళ్ళకు ఎంత న్యాయం ఉన్నా మేము చేయి తీర్చి నమస్కారం చెప్తాం. అందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఇక్కడ అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువు కేజీబీవీ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. బాలికలు నెలసరి సమయంలో సిబ్బందిని శానిటరీ ప్యాడ్లను అడిగితే పీరియడ్స్ చూపించమంటూ తనిఖీలకు వచ్చిన అధికారుల ఎదుట విద్యార్థులు వాపోయారు. ఆడపిల్లలు విషయానికి వస్తే వీళ్ళు నెలసరి అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి సంబంధించి రిజిస్టర్లోనేమో 5గా రికార్డ్ చేసి వాళ్ళకేమో 2 అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు అదే నెలసరి అయ్యే సమయంలో మేము నెలసరి అయ్యాము, మాకు శానిటరీస్ కావాలి అన్నా కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు, చూపించండి, అట్లయితేనే ఇస్తాము అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు. తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి 100 రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు మనకు తెలియజేశారు. అనేది టేస్ట్గా ఫుడ్ టేస్ట్గా ఉండడం లేదు, క్వాలిటీ ఉండడం లేదు. ఎవరైనా విజిట్కి వస్తున్నారు అనే సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు, తర్వాత బాగా వండడం లేదు, మెనూ ప్రకారం కూడా పెట్టడం లేదు అని తెలియజేశారు. మేము ఏమైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ పనిష్ చేయడం అనేది జరుగుతుంది అని పిల్లలు తెలియజేశారండి. ప్రసాద్, సుబ్రహ్మణ్యం, రవికుమార్, అలాగే నందిగామ లీడర్స్. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు నియోజకవర్గ ప్రముఖ పారిశ్రామికవేత్తలు కోల సోమశేఖర్, శివకుమార్ మరియు ప్రముఖ కొలంబిసియా హాస్పిటల్ డైరెక్టర్ పవన్ కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిరివేలు చిన్నారాయల్ ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. కోల సోమశేఖర్ గత 8 నెలల నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. క్రియాశీలక సభ్యత్వాలను, అనేక పార్టీ కార్యక్రమాలను చురుగ్గా పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ చిన్నారాయల్ మాట్లాడుతూ 2014 నుండి పార్టీని ముందుకు తీసుకెళ్తూ బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నామని, ఈ మధ్యనే ప్రముఖ పారిశ్రామికవేత్త వేణుగోపాల్ రెడ్డి పార్టీలోకి రావడం, నియోజకవర్గంలో ప్రజలందరూ జనసేన వైపు చూసేలా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వీరు పార్టీలోకి రావడంతో మరింత బలపడి నియోజకవర్గంలో జనసేన జెండాను రెపరెపలాడేలా చేస్తామని, అలానే ఈ ఫిబ్రవరి 2వ తారీఖున సోమల మండలంలో జరగబోవు కొనిదెల నాగబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేముల అజయ్, జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు, బొమ్మిశెట్టి భాస్కర్, మాధవరెడ్డి, షేక్ సైబుద్దీన్, కోల నాగరాజు, దేవిరెడ్డి శ్రీనివాసరావు, బండారుపల్లి సత్యనారాయణ, చెన్నమల మధు, షేక్ శ్రీనివాసరావు, రామరెడ్డి వెంకటేశ్వరరావు, చిన్న వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంత్, శ్రీనివాసరావు, బొమ్మిశెట్టి భాస్కర్రావు, పగడాల రాధాకృష్ణ, పణికుమార్, హనుమంతరావు, రఘుబాబు, వెంకట్రావు గారు, వీరబాబు, శ్రీనివాసరావు, కాసయ్య. మీ అందరికీ జనసేనలోకి హృదయపూర్వక స్వాగతం.
పొంగునూరు నుంచి శ్రీ కోల శ్యామశేఖర్ గారు. ఈయన బిల్డర్ అండ్ డెవలపర్గా బెంగళూరు, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం మీడియా రంగంలో కూడా ప్రవేశించారు. శ్రీ చక్ర శివకుమార్ గారు, రొంపిచెర్ల మండలం. వీరు కూడా బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీ పవన్ కుమార్ గారు, ఈయన బెంగళూరులో వైద్య రంగంలో ఉన్నారు, హాస్పిటల్ డైరెక్టర్గా, పొంగునూరు మండలం నుంచి. ఆ తర్వాత చంద్రగిరి, చంద్రగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ దేవర మనోహర్ గారి ఆధ్వర్యంలో